హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నివిషి ఫ్యాషన్. ఇక్కడ వచ్చేసి నేను బేబీ ఫ్రాక్ అనేది కటింగ్ చేస్తున్నానండి. 4 ఇయర్స్ పాపది. ఇది వచ్చేసి సైజు. సో కాటన్ లైనింగ్ తీసుకొని నీట్గా తడిపి ఆరబెట్టాలండి. లెంత్ వచ్చేసి నేను 9.5 ఇంచ్ తీసుకుంటున్నాను. బాడీ హైట్ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచెస్ అండి. 4-5 ఇయర్స్ వరకు 4.5 ఇంచెస్ పెట్టుకోవాలండి. చంక కూడా 4.5 ఇంచెస్ పెట్టుకొని నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ వేసుకొని లైట్గా కరువు తిప్పుకోవాలండి. చిన్నపిల్లలకి ఇంతనే పెట్టాలని ఏం లేదు, ఫ్రీ హ్యాండ్తో కరువు తీసుకోవచ్చు. ఇంకా చెస్ట్ వచ్చేసి నేను ఖర్చుతో కలిపి 8.5 ఇంచెస్ అనేది తీసుకున్నానండి. మా పాప కొంచెం బొద్దులాగా ఉంటుంది. ఇంకా సైడ్ వచ్చేసి ఒక 3/4 ఇంచ్ అనేది పైకి కరువు తీసానండి. అది కంపల్సరీ తీయాలండి. తీస్తేనే మీకు నడుము దగ్గర యాలాడకుండా నీట్గా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఇంకా లైన్ ప్రకారం అంతా నీట్గా కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకొని నెక్స్ట్ ఫ్రంట్ బ్యాక్ 2 సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నానండి. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టానండి. నీట్గా ఉంటుంది. జస్ట్ ఎక్కువ లెంత్ పెట్టుకోకుండా, డీప్ ఎక్కువ కాకుండా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. షోల్డర్స్ అనేది జారవు, నీట్గా కూర్చుంటుంది పర్ఫెక్ట్గా పిల్లలకి. ఆర్మ్ హోల్ దగ్గర కూడా లైట్గా కరువు తీసానండి. స్లీవ్లెస్ అయితే ఏం అవసరం లేదండి. ఇంకా నేను హ్యాండ్స్ పెడదామని లైట్గా కరువు తీసాను. ఉబ్బెత్తుగా లేకోకుండా ఫ్రంట్ పార్ట్లో లైట్గా తీయాలి పిల్లలకి కాబట్టి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా అంతే అండి. నెక్ విడ్త్ 2 ఇంచెస్, డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను. అది వీడియోలో సరిగా కనిపించలేదు, నేను చెప్పేది మటుకు వినండి. నేను చూసుకోలేదండి అది, సారీ. నెక్స్ట్ టైం పర్ఫెక్ట్గా చూపిస్తాను. ఇంకా కింద చిన్నగా చిన్న ప్యాటర్న్ అనేది పెట్టానండి. నీట్గా ఇట్లా చిన్న షేప్ అనేది ఇచ్చాను, పిల్లలకి బాగుంటుంది. చిన్న డ్రాప్ అయితే పెట్టాను కింద. ఇంకా ఫ్రంట్ బ్యాక్ అయిపోయిందండి. ఇంతే కటింగ్. ఈ విధంగా ఉంటుంది ఓపెన్ చేస్తే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ వచ్చేసి ఇంకా 4 ఫోల్డింగ్స్ మీద మడత పెట్టుకొని కింద హెచ్చు తగ్గులుంటే నీట్గా అంతా ట్రిమ్ చేయాలండి. క్లాత్ మొత్తం చూసుకొని. హైట్ వచ్చేసి నేను 8 ఇంచెస్ తీసుకున్నానండి. ఈ సైజు పిల్లలకి 1/2 మీటర్ లైనింగ్ అయితే పడుతుందండి. కాటన్ లైనింగ్, బాడీకి కాటన్ లైనింగ్ వేస్తేనే పిల్లలకి కంఫర్ట్గా బాగుంటుంది. ఏ సీజన్లో అయినా బాడీకి కంపల్సరీ కాటన్ లైనింగే ప్రిఫర్ చేయాలండి పిల్లలకి. హ్యాండ్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇంకా కరువు మొత్తం ఖర్చుతో కలిపి 7.5 ఇంచ్ తీసుకొని ఇంకా డ్రాయింగ్ వేసుకున్నాను. హ్యాండ్ డ్రాయింగ్ ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవడం అంతే అండి, సింపుల్. హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. మధ్యలో చిన్న టక్ పెట్టుకుంటే మీరు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. అంతే అండి. ఇంకా బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, షేప్ ఇలా నీట్గా రావాలి. నీట్గా వస్తే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. కుట్టేటప్పుడు కూడా ఈజీగా బాగుంటుంది మీకు. సో మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా వీడియోస్ పెడుతూనే ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి నేను కింద 2 టైర్ ఫ్రాక్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి నేను 2.5 మీటర్ ఉందండి. ఇది 2.5 లేదు, 2.5 ఉంది. నేను ఇంకా కింద కోరాస్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. అటు సైడు ఇటు సైడు 9 ఇంచెస్ ఫ్రిల్స్ కోసమని కట్ చేశానండి. కూర ఉంటుంది కాబట్టి ఇంకా మడిచి కుట్టాల్సిన అవసరం ఏమి ఉండదు.
9 ఇంచెస్ తీసుకున్నాను కింద ఫ్రిల్స్ కోసం అనేసి. నీట్గా లైన్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. మీకు స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో పెడతానండి. వీడియో ఇప్పటికే లెంత్ అవుతుందని పెట్టలేదు. సో ఈ విధంగా చూశానండి, బాగా లైన్ ప్రకారం వస్తుందని ఇంకా ఈ విధంగా కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే కరెక్ట్గా ఇట్లా చింపితే కరెక్ట్గా వస్తాయండి. కొన్ని అయితే మధ్యలో చినిగిపోతాయి. అవి మటుకు కొంచెం జాగ్రత్తగా నీట్గా లైన్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇంకా అటు సైడ్ కూడా 9 ఇంచెస్ ఫ్యాబ్రిక్ కూర ఉండే సైడ్ వచ్చేసి అటు సైడ్ తీసుకోవాలండి 9 ఇంచెస్. ఇటు సైడ్ 9 ఇంచెస్, అటు సైడ్ 9 ఇంచెస్ తీసుకోవాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా స్టార్ట్ చేశాను నేను. సో ఈ విధంగా మార్కింగ్ వేసుకొని 9 ఇంచెస్కి కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా 9 ఇంచెస్ వరకు ఫ్రిల్స్ కోసమని ఇటు సైడ్ అటు సైడ్ 9 ఇంచెస్ అనేది తీసుకున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను నేను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హైట్ చూసుకుంటున్నానండి నేను. ఇక్కడ ఫ్రాక్ తీసుకొని పాపది ఆది ఫ్రాక్ తీసుకొని లెంత్ అయితే చూసుకుంటున్నాను. ఇది కొంచెం పైకి ఉందండి. ఇంకా మా పాప కిందికి అంటుందని ఇంకొంచెం కిందికి అయితే పెడుతున్నాను. దీనికంటే ఇది వచ్చేసి 19.5 అంటే 20 ఇంచెస్ పెట్టుకొని దానికి వచ్చేసి నేను ఇంకొక 2-3 ఇంచెస్ అనేది ఎక్కువే తీసుకున్నానండి. ఫ్యూచర్ పర్పస్ కోసం అని కొంచెం కిందికే స్టిచ్ చేస్తాను నేనైతే. ఇంకా మిగిలిన క్లాత్ మొత్తం ఫోల్డింగ్ వేసుకొని, సో చిన్న చిన్న ఫోల్డింగ్స్ వేసుకుంటే ఇంకా మీకు ఈజీగా ఉంటుంది కట్ చేసుకునేదానికి. నేను చెక్ చేసుకుంటున్నాను. మళ్ళీ బాడీకి అందుకు హ్యాండ్స్కు కావాలి కదా ఫ్యాబ్రిక్ అనేసి 1కి 2 సార్లు చెక్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ చూసుకుంటున్నాను మళ్ళీ తక్కువ ఎక్కువ అవుతుందేమో అని. సో నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. 2.5 మీటరు. 4 ఇయర్స్ పాపకండి. అంటే 4, 5, 6 ఇయర్స్ వరకు వేసుకోవచ్చు అండి. 4 ఇయర్స్ అంటే కిందికి వస్తుంది. ఇంకా 5, 6 ఇయర్స్ వాళ్ళకైతే జస్ట్ మీకు నీకంటే కొంచెం కిందికి ఉంటుంది కాబట్టి బాగుంటుంది అట్లా అయినా ఫ్రాకు. డైలీ యూజ్కి అయితే ఒక 2-2.5 మీటర్తో మనం డిజైన్ చేసుకోవచ్చు అండి ఫ్రాక్స్. పిల్లలకి చాలా బాగుంటాయి. మన దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉందండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కావాలి అనుకుంటే బయోలో నాది నెంబర్ ఉంటుంది, మీరు వాట్సాప్ చేయండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నేను స్టిచ్ చేసి పంపిస్తాను ఎక్కడికైనా. సో ఇంకా ఇక్కడ అన్ని ఫోల్డింగ్ వేసుకొని ఇంకా నేనైతే 15 ఇంచెస్ అనేది పెట్టానండి. ఆ ఫ్రిల్స్ ఫ్యాబ్రిక్ మైనస్ చేసి 9 ఇంచెస్ ఫ్రిల్స్ మైనస్ చేసి టోటల్ లెంత్లో ఆ మైనస్ చేసి వచ్చిన దాన్ని ఇక్కడ నేను మార్కింగ్ చేసుకుంటున్నానండి. మొత్తం టోటల్ లెంత్ వచ్చేసి 23 అయితే నేను ఇంకా మైనస్ చేసుకొని 9 ఇంచెస్ మైనస్ చేసుకొని దానికి మళ్ళీ ఖర్చులు యాడ్ చేసుకొని 15 ఇంచెస్ అనేది నేను మార్కింగ్ చేసుకున్నాను. మళ్ళీ కుట్టడానికి ఖర్చు కావాలి కాబట్టి 1 ఇంచు ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలండి కంపల్సరీ. ఇక్కడ మీకు కనిపించలేదు, నేనైతే 15 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నానండి.
15 ఇంచెస్ మార్కింగ్ వేసుకొని ఇంకా కట్ చేసుకున్నాను మొత్తం. ఇంకా మిగిలిన ఫ్యాబ్రిక్లో ఇంకా మన బాడీ పార్ట్ హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలండి. ఇంకా దీంట్లో మనకి బాడీ పార్ట్ హ్యాండ్స్ అనేది ఇంకా సరిపోతుంది. క్లాత్ అడిగి ఏం మిగలదండి, కరెక్ట్గా సరిపోతుంది. నేను చెప్పిన ప్రకారం మీరు కట్ చేసి స్టిచ్ చేసుకుంటే చూడండి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా పెట్టుకొని ఇంకా అంతా కట్ చేసుకోవడమే అండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా పెట్టుకొని నీట్గా అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఇంకా లైనింగ్ బాటమ్కి లైనింగ్ కూడా అంతే అండి, అది నేను చూపించడం మర్చిపోయాను, అది స్కిప్ అయింది వీడియో. ఇంకా సేమ్ మనకి హైట్ ఎంత ఉంటే ఆ హైట్ కంటే ఒక 2 ఇంచెస్ మైనస్ చేసుకొని లైనింగ్ కట్ చేసుకోవాలి అంతే అండి. నెక్స్ట్ ఇంకా హ్యాండ్స్. మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఏమన్నా డౌట్స్ ఉంటే క్లారిఫై చెప్పండి, నేను ఖచ్చితంగా ఇస్తాను. డౌట్స్ ఉంటే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను ఫస్ట్ టైం కాబట్టి స్టార్ట్ చేయడం, నాకు చెప్పడం సరిగా రావడం లేదండి, దయచేసి ఏమనుకోవద్దు. ఇంకా ఆ ఫ్యాబ్రిక్లో ఇంకా మనం బ్యాక్ సైడ్ థ్రెడ్స్ యూజ్ చేసుకోవచ్చండి. ఆ ఫ్యాబ్రిక్ ఇంకా మనకి ఏ ఫ్యాబ్రిక్ మిగలలేదు, ఉండే ఫ్యాబ్రిక్ మొత్తం ఖచ్చితంగా అడిగి సరిపోయిందండి ఫ్యాబ్రిక్ అనేది. సో అంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్